ప్రతి ఒక్కరి మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని పేపర్పై పెట్టినప్పుడే ఫలితం వస్తుంది. ఆలోచనలకు అనుగుణంగా చిత్రీకరించినప్పుడే అద్భుత కళాఖండాలు ఆవిష్కృతమవుతాయని రుజువు చేశాడు విశాఖకు చెందిన యువకుడు. ఇప్పటికే జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్న విశాఖ యువకునిపై స్పెషల్ స్టోరీ. విశాఖకు చెందిన సిద్ధార్థ రిషి డ్రాయింగ్ లో వండర్స్ సృష్టిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన కళాఖండాలు చిత్రీకరించాడు. ఏదైనా సరే ఒకసారి చూస్తే చాలు అది అలాగే అచ్చుబుద్దినట్లుగా పేపర్ మీద డ్రాయింగ్ చేయగల సత్తా సిద్ధార్థ సొంతం. ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను సిద్ధార్థ సొంతం చేసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లో అవార్డు అందుకున్నాడు. విశాఖలో ఏ ఈవెంట్ జరిగినా సరే అక్కడి నుంచి సిద్ధార్థకు పిలుపు రావాల్సిందే. విశాఖలోని సిద్ధార్థ రిషి ఇంటికి వెళ్తే చాలు ఔరా అని ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. గేటు మొదలు ఇల్లంతా కళాఖండాలే. రిషి వేసిన డ్రాయింగ్స్ అవార్డులే కనిపిస్తాయి. రిషికి చిన్నతనం నుంచి మిక్స్డ్ హియరింగ్ లాస్ సమస్య ఉంది. దీనిని అధిగమించేందుకు హియరింగ్ ఎయిడ్ థెరపీ తీసుకున్నాడు. డ్రాయింగ్ లో అద్భుతమైన ప్రతిభతో కళాఖండాలు సృష్టించాడు. రిషికి చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్నట్లు గుర్తించిన తల్లి సంధ్యారాణి కూడా డ్రాయింగ్ లో మెలకువలు నేర్పించింది. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో రిషి జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ లో సత్తా చాటుతూనే బీటెక్ పూర్తి చేశాడు సిద్ధార్థ రిషి. క్రియేటివ్ ఆర్ట్ లో బాలరత్న అవార్డు సొంతం చేసుకున్నాడు. వాటర్ కలర్స్ లో ప్రావీణ్యం పొందాడు. ఇదంతా తన తల్లి ప్రోత్సాహంతోనే సాధ్యమైందంటున్నాడు రిషి. సో నా ప్యాషన్, నా జర్నీలో ఇంత సక్సెస్ రావడం నాకు ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. నా పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో నాకు చాలా కొన్ని అవార్డ్స్ కూడా అందుకున్నాను. అండ్ నాకు బాలరత్న అవార్డు కూడా వచ్చిందండి. ఎక్కడ నేర్చుకోలేదు. చాలా ఇంట్రెస్ట్, ఏదైనా జర్నీ టైంలో ఏదైనా ఇంట్రెస్ట్ దాని మీద బాగా ఆర్ట్ వేస్తూ ఉంటాను ఫ్రీ టైంలో. మోస్ట్లీ ఫోర్త్ క్లాస్ నుంచి, సెకండ్ క్లాస్ నుంచి అలాగా ఇంట్రెస్ట్ వచ్చింది. తన కుమారుడు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం ఎంతో గర్వంగా ఉందంటున్నారు రిషి తల్లి సంధ్యారాణి. చూసి గీయడం కంటే ఊహించి డ్రాయింగ్ వేయడం చాలా కష్టమని, ఇందులో రిషి అందవేసిన చెయ్యి అని కితాబిచ్చారు. నేను ఒక లైన్ డ్రాయింగ్ ఇచ్చేదాన్ని, వాడు కలర్స్ వేసేవాడు. వాడికి 2 years ఉన్నప్పటి నుంచి వాడిలోని అలాగా నేను స్టార్ట్ చేశాను అనమాట. అలాగా ఇంతవరకు 30 డ్రాయింగ్ కాంపిటీషన్స్కి నేను పంపించాను. ఆ 30 డ్రాయింగ్ కాంపిటీషన్స్లో అన్నిట్లో మ్యాక్సిమం ఫస్ట్ ప్రైజే వచ్చేవి. వాడిలో క్రియేటివ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ అన్నమాట. ఇప్పుడు డ్రాయింగ్ అంటే అది స్పాట్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అయ్యమాట. దాంట్లోని వాడికి స్పాట్గా ఇచ్చిన కాంపిటీషన్కి వాడు ఓన్గా క్రియేట్ చేసుకుని ఆ డ్రాయింగ్ వేసేవాడు. అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఆర్టిస్ట్లో చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఒక చూసి గీయగలరు ఎవరైనా. కానీ మా అన్నయ్యలో ప్రత్యేకత ఏంటంటే మైండ్లో, అంటే తన మెదడులో ఉన్న డిఫరెంట్ ఆకారాలు కానీ ఏమైనా ఇమేజెస్ కానీ ఒక పేపర్ మీద పెట్టగలిగే సత్తా ఉన్నదన్నమాట. చిన్నప్పటి నుంచి ఎవరైనా చూసేయగలరు. కానీ ఇదొక రేర్ క్వాలిటీ మన పీపుల్లో, మెయిన్గా ఆర్టిస్ట్లో చూసేది. మీరు కావాలంటే లోకంలో చాలా ప్రత్యంతగాంచిన ఆర్టిస్ట్ చూసుకుంటే పికాసో కానీ, విన్సెంట్ వ్యాన్ గాఫ్ కానీ, వాళ్ళ ఆర్ట్ అనేది నార్మల్గా ఉండదు. చాలా ల్యాండ్స్కేప్గా హ్యూమన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ, లేకపోతే నేచర్ సీనరీస్ మీద అలా ఉంటుందన్నమాట. మా అన్నయ్య అందులో స్పెషల్ అనమాట. సినిమాల్లో కూడా అవకాశం కోసం సిద్ధార్థ రిషి ప్రయత్నాలు చేస్తున్నాడు. అవకాశం లభిస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు రిషి ఎదురు చూస్తున్నాడు. చూశారు కదండి, సిద్ధార్థ రిషి అద్భుతమైన టాలెంట్. తల్లే తొలి గురువు అయింది. ఆమె దగ్గరే చిన్నప్పటి నుంచి కూడా చిత్రలేఖనం నేర్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలోని, జాతీయ స్థాయిలోని ఎన్నో అవార్డులు సాధించారు. తనకి అవకాశం కల్పిస్తే సినిమా రంగంలోనూ, అటు గ్రాఫిక్ డిజైనింగ్లో కూడా రాణిస్తానని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.